ఈరోజు ఇంకా ఆనియన్ బజ్జీ అయితే చేసా అండి. అన్నం పప్పులోకి పిల్లలు ఏం తింటారు అని చెప్పేసి చాలా క్రిస్పీగా సూపర్గా వచ్చాయి. అస్సలు స్కిప్ కాకుండా చూస్తారనుకుంటున్నాను వీడియోని. ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాయన్నమాట. వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే అసలు లేవలేదండి, బద్ధకంగా అయిపోయింది ఈరోజు. ఎందుకు అస్సలకి ఏం బాగాలేదు, తలకాయ ఫుల్ నొప్పేస్తుంది అనమాట. సో నిద్ర సరిగా లేదనమాట నైట్. వీడైతే ఫుల్గా చిన్నోడైతే ఫుల్ సతాయిచ్చినాడు అనమాట. వాడికి కొంచెం బాగాలేదు కదా, సో ఇంకా అలానే ఈసారి నిద్రే లేదు. ఇంకా అందుకోసం మార్నింగ్ లేవడమే లేట్గా లేసాను. ఇంకా అందుకోసం పిల్లలకి ఈజీ అవుతుందని చెప్పేసి ఉప్మా చేసి రెడీ చేసి పంపించేశాను. ఇక్కడ మా కోసం అని చెప్పేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేసేస్తున్నానండి. చిక్కుడుకాయ కర్రీ చేసిన తర్వాత ఇంకా పాలు పెట్టేసుకొని కొంచెం బ్రూ అయితే కలిపేసుకొని తాగేసాను అనమాట. ఇక్కడ వచ్చి కూడా కుక్కర్ అయితే అసలు మాటనే వినలేదు. ఎందుకంటే ఇది విజిల్ రాలేదనమాట. విజిల్ ఇంకా నేను చూసి నేనే తీసేసాను, లేకపోతే కొంచెంలో మాడిపోయేది. ఎట్లెట్లో లక్కీగా చూసినాను కాబట్టి తీసేసినాను, లేకుంటే దానికోసం వెయిట్ చేసుకుంటూ కూర్చోంటే మాడిపోయి ఇంకా ఫుల్ తిట్లు పడేవన్నమాట. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో గాను చపాతీ అయితే చేసేసుకోవాలి. ఇంకా కాఫీ 10 గంటలు తాగితే ఇంకా 11 అయిందనమాట. ఇంకా ఈరోజు తినలేదు, చపాతీ చేయాలి. ఇంకా మా మామకి టైం కాలని చెప్పేసి చపాతీ కూడా చేయలేదు. సో హనీకి అయితే ఇంకా క్యారెట్కి టైం అవుతుంది కదా, సో అందుకోసమే సొరకాయ నిన్న నైట్ చేసిందికి కొంచెం తీసి పెట్టిండే, అది ఇంక ఇక్కడ అంతా ఇది కట్ చేసేసి పప్పు అయితే పెడదామని చెప్పేసి పప్పుకైతే పెడుతున్నాను అనమాట. సొరకాయ పప్పు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఎలా చేసినా చెప్తాను. ఫస్ట్ ఇంకా యాక్చువల్గా ఇది పప్పు అయితే పెట్టేస్తున్నానండి. టమాటాస్ ఇవైతే కట్ చేశాను కదా, ఇందులోకి పచ్చిమిర్చి వేద్దామంటే లేవు, కొన్ని ఉన్నాయి. సో పచ్చిమిర్చి వేసి కొంచెం కారం అయితే వేసి పెట్టేసాను అనమాట. పప్పు మటుకు చాలా చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. ఇక్కడ టైం అవుతుందని చెప్పేసి చపాతీ కోసం అని చెప్పి బండ తిక్కుకుంటుంది. సర్లే ఫస్ట్ అయితే పప్పు పెడదామని చెప్పేసి పసుపు, దాంతోపాటు ఇక్కడైతే నేనైతే పచ్చిమిర్చి, ఇక్కడైతే ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కొన్ని ఉండే అవన్నైతే ఒలిచేసేస్తున్నాను. ఎందుకు పచ్చిమిరపకాయలు ఈ మధ్య చేదుగా అనిపిస్తున్నాయి, కారంగా పోయి. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసి కారం అయితే కొంచెం వేసాను. ఆ పప్పులో సరిపోదు అనిపించింది, సో అందుకోసం కొంచెం కారం వేసేసి కొంచెం ఇంకా నీళ్ళు అయితే పోసేసి కొంచెం పైన ఆయిల్ అయితే వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత పప్పుకైతే విజిల్ పెట్టేసాను అండి. పప్పుకి విజిల్ పెట్టిన తర్వాత ఇంకా మా చిన్నోడు అయితే ఫుల్ నిద్రకు వచ్చిండే. నేనైతే వెళ్ళి ఊపుతున్నాను. అవైతే ఇక్కడ చపాతీలు అయితే కలుస్తుంది. కర్రీ రెడీ అయింది కదా, సో ఇంకా మా కోసం అండ్ మా అమ్మ కోసం అనమాట. ఇప్పటికే టైం అయితే 11 అయిపోయింది. సో ఇంకా టిఫిన్ చేయలేదు, రైస్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా చపాతీ కాల్చడం అయిపోయింది, మేమైతే తింటున్నాను. చపాతీ ఇంకో చిన్నోడికి అయితే పనుకోబెట్టేసాను అనమాట. అంత లోపల ఇక్కడ పప్పు కూడా అయిపోయిందండి. పప్పు అయితే రామేశాను, అదైతే క్లిప్స్ ఏం తీయలేదు. బికాస్ ఇంకా మా అవ్వ అయితే ఫోన్ మాట్లాడుతుండే అనమాట. సో అందుకోసమే క్లిప్స్ అయితే తీయలేదు, ఉండేది ఒక ఫోనే కదా. సో ఇక్కడైతే నేనైతే తింటున్నాను. తినేసిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయొచ్చాను. ఈరోజు అసలు బాగాలేదని చెప్పాను కదా, ఫుల్ తలకాయ నొప్పి వచ్చేసి పడుకున్నాను అనమాట. పడుకొని సాయంత్రం 4 గంటలకు లేసి మళ్ళీ అప్పుడు కొంచెం అన్నం పప్పు తిన్నాను. తినేసిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ రోజు ఇంక పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు కదా, ఇద్దరు పాలైతే కాచేసి ఇంకా ఇక్కడ టీకి అయితే పెట్టేశాను. టీకి పెట్టేసిన తర్వాత ఇంకా టీకి అయితే పెట్టేసి పీడియాషర్ అయితే పిల్లలకి కలిపి ఇచ్చేసాయి అనమాట. ఈవినింగ్ అయితే కొంచెం సేపు కరెంట్ అయితే పోయింది. సో ఇక్కడ చూసేసారా టీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం బ్రూ అయితే కలుపుకున్నాను అనమాట. నేను టీ తాగనంటే తాగుతాను, బట్ ఒక్కొక్కసారి తాగను. బ్రూ తాగాలనిపిస్తే బ్రూ కలుపుకొని తాగేస్తాను. టీ అయితే రెడీ అయిపోయింది. అవ్వకపోయి తీసుకొని పోయి ఇచ్చేసాను అనమాట. మా హద్విత ప్రతి దానికి ఏడ్చేదే, ఉన్న దగ్గర లేని దగ్గర. సో ఇక్కడ పిల్లలైతే ఇద్దరు పాలు తాగేశారు. కరెంట్ పోయింది. మా పిల్లలు ఇక్కడ చూసేసేయండి. అవునమ్మా, గిగిపెట్టి కోడి మర్సం కొట్టాలి. దొంగ అంత పైకి పెట్టుకుంటారా మా చిన్న పిల్ల చిన్న పిల్ల కింద పెట్టాల కాదు, ఏ చిన్న పిల్ల కింద పెట్టాలి కదా. ఆడుకో, నువ్వు ఆడు, గేమ్ ఆడు బంగారం.
దొంగ కరెంట్ పోయింది చూసేసారంతా, కరెంట్ లేదనమాట. ఇక్కడైతే ఈ పిల్లలు ఇట్లా ఆడుతూ ఉన్నారు. ఇక్కడైతే ఆనియన్ బజ్జీ అయితే చేసేస్తున్నాను. ఏమా చూసారు కదా ఈ వీడియోలో ఎక్కువ రెసిపీస్ అయితే బజ్జీ వేస్తా బంగారం. టిఫిన్ అయితే పెద్దగా చూపించాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ ని ఇలా చిన్న చిదుముకోవాలి. వచ్చిన ఇవి కొన్ని చేసినందుకు ఎందుకో మరి అసలుకి తినే కొద్ది తినాలనిపించిన ఎంత బాగున్నాయి అనమాట. ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్లు అయితే నేనైతే శనగపిండి అయితే వేసేసుకొని కారము, ఉప్పు, కొంచెం వంట సోడా, వాము అయితే వేసేసి కొంచెం వాటర్ అయితే పోసేసుకొని మొత్తం నిదానంగా కలుపుకున్నాను అనమాట. లైక్ ఎలా అంటే పకోడీ పిండి లైక్ ఎలా ఉంటుంది అలా. ఆనియన్స్ బజ్జీ అంటాం మేమైతే, ఎక్కువ వరకు ఇవే చేసుకుంటాము. మిర్చి బజ్జీ కన్నా ఇవే ఇష్టం అనమాట ఎక్కువ మా ఇంట్లో కూడా. సో ఇవైతే చేసేసాను ఇప్పుడు నైట్ డిన్నర్కి. డిన్నర్కి రైస్ అయితే పెట్టేశాను. మధ్యాహ్నం చేసిన పప్పు అలానే ఉంది. సో వాటిలోకి నంచుకుందామని చెప్పేసి చేసేసాను. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. లైక్ అట్లానే ఇంకా అంటే క్రిస్పీగా ఉన్నాయి ఆనియన్స్ మాత్రమే కదా. సో పచ్చిమిర్చి లేకపోవడం వల్ల పచ్చిమిర్చి వేయలేదు. పచ్చిమిర్చి లేకపోతే పచ్చిమిర్చి బజ్జీ బజ్జీ సూపర్గా ఉన్నాయి. చూసేసేయండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సింపుల్గానే చాలా బాగుంటుంది. నాకు తెలిసి అందరికీ తెలుసు, పెద్దగా నేనేం కొత్తగా చేసింది కాదు. బట్ చెప్తున్నాను ఇక్కడ ఇంక అందరు కలిసి తింటున్నాను. మా హద్విత చూసారా ఉంది అంట. ఆమె అయితే ఇంకా ఎన్ని తినేసిందో చిన్నగా చేసుకుంటానే. ఇక్కడ ఇంక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసేయండి.